టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. గోచార రీత్యా రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, బుధ గురులు ఇద్దరు కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ సింహరాశిలో ఉన్నారు. మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ గ్రహస్థితిలను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. గతంలో మేము కోట్ల రూపాయల అప్పు చేసి మేము ఈ పెట్టుబడులు పెట్టామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ పెట్టుబడులు తీరిపోయేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అప్పులు కూడా మీరు తీర్చేయడం జరుగుతుంది. ఇకపోతే ఆ గురు బుధులు ఇద్దరూ కూడా మనకి మిథునంలో ఉన్నటువంటి కారణంగా మీరు విజయ పరంపరలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కుజకేతువులు ఉన్నారు కదండి, ఈ కుజకేతువులు యొక్క ప్రభావం వలన వృత్తిలో చాలా టెన్షన్ ఉన్నప్పటికీ కూడా మీరు అవ్వలేలగా పని పూర్తి చేసేయడం జరుగుతుంది. మీ ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో హెరాస్మెంట్ చేస్తున్నారు అనేటటువంటి భావన మీకు పని ఒత్తిడి కాబట్టి వాళ్ళు చెప్తున్నారని తర్వాత అర్థం చేసుకోగలుగుతారు. ఇకపోతే చాలామంది కొత్త వ్యాపారాలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన దిశగా వెళతారు. మీకు ఆత్మలు మాట్లాడుతున్నాయి, ఇటువంటి దేవుళ్ళు మాట్లాడుతున్నారు అనేటటువంటి పర్సన్స్ అందరూ కూడా ఈ వారంలో మీకు తారసపడడం జరుగుతుంది. వాళ్ళ మాటలు కనుక విన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళతో మీరు స్నేహం చేసినట్లయితే వాళ్ళు మీకు పిచ్చెక్కిచ్చేస్తారు. తర్వాత మీరు పిచ్చెక్కిపోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క రాహుకేతువులను అబ్జర్వ్ చేసుకుంటూ మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ధనుస్సు రాశి వారికి వ్యాపారంలో మంచి మెస్మరైజింగ్ పవర్ బాగా వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వ్యాపారము, కరెంటు వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మీరు అద్భుతంగా మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతాయి. ఏ వ్యాపారమైనా సరే అద్భుతంగా మీరు చేస్తారు. ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం కారణంగా అనేకమైనటువంటి పనులు లేటుగా అవుతున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది మీకు. దానికోసం కొన్ని చిన్న పరిహారాలు చేసుకోండి. మర్రి చెట్టు వేర్లను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని త్రిమూర్తుల వ్రతం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణ చేసుకుంటూ మీరు ఈ యొక్క రాహు గ్రహ జపం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జిల్లేడు పువ్వులతో మీరు శివుడికి అభిషేకం పూజ చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.